ఇతను అసలు అర్థం కాలేదండి. అంత గొప్పగా రాజధాని కట్టుకుని సాయంత్రం 6 ఇంటి ముందు దీపం పెట్టుకుని ఇదే రాజధాని అని మేము అనుకుందాం అనుకుంటే మా వీక్ గన్ అనే ఒక ప్రతిపాదన చేసేసి రాజధానిలోకి మేము కూడా వెళ్లే అవకాశం కల్పిస్తాము అంటూ విజయవాడ వాళ్ళకి, బందర్ వాళ్ళకి, గుంటూరు వాళ్ళకి ఒక ఆశ కల్పించేసినాడు. రైట్. అంటే నా ప్రభుత్వం వస్తే మీ 3 జిల్లాలని మా వీక్ గన్ చేసి ఇదే రాజధాని చేస్తాను, అది మాత్రం ఎప్పుడు శాసన రాజధానిగా ఉంచుతాను, రాజధాని ఎప్పుడు ఇబ్బంది పెట్టను, కానీ తొందరగా డెవలప్ అవ్వాలా, అంత సెంట్రల్ నుంచి అడుక్కోనక్కర్లేదు, దాంట్లో 10% వచ్చినా మనం రాజధాని కట్టేసుకోగలం అంటూ ఏది బందర్ పోర్ట్ ఏరియా సార్, అంటే బాంబే పోర్ట్ ఏరియా అంటారు చూడండి, చాలా తొందరగా డెవలప్ అవుతుంది, స్టేట్ కి చాలా ఇన్కమ్ వస్తుంది. అదే మాదిరిగా చెన్నై పోర్ట్ ఏరియా, త్రివేంద్రం పోర్ట్ ఏరియా, ఈ అంతా కూడా నదీ పరివాహ ప్రాంతం, సముద్ర పరివాహ ప్రాంతాలు కొన్ని ఉంటాయి. కానీ నదీ సముద్ర పరివాహ ప్రాంతాలు 2 కలిపిన రాజధాని మా వీక్ గన్ అండి. ఇప్పుడు మాకేమనిపిస్తుంది అంటే మళ్ళీ జగన్ గారు వస్తే ఈ 3 చేస్తాడేమో, ఆయన వస్తున్నాడని నమ్మకం ఉందనుకోండి, బందర్లో కొనుక్కుందాం. ఇప్పుడైతే రేటు తక్కువ ఉంటుంది, మళ్ళీ జగన్ గారు వచ్చేటప్పుడు రేట్ పెరిగిపోతుందేమో అంటూ రియల్ ఎస్టేట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి పడేసాడు సార్. కానీ అది మీరు అన్నట్టు వాళ్ళని ఆశ పెడుతున్నారా? కానీ మీరు ఆ మిగిలిన ప్రాంతాల వాళ్ళని ఆశ పెడుతున్నారా, అమరావతి వాళ్ళని భయపెడుతున్నారన్న ఒక ప్రశ్న కూడా ఉంది. ఎందుకంటే వెంటనే రియాక్షన్స్ ఇవాళ స్టార్ట్ అయినాయి. అమరావతికి కట్టుబడి ఉన్నామన్న మాట మాట్లాడుతూ మీరు మరోవైపు ఇప్పుడు మావిగన్ అనే ఒక కొత్త ప్రపోజల్ని తీసుకురావడం ద్వారా సరే బందర్లు అలాగే గుంటూరు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో పక్కన పెడితే అమరావతి వాళ్ళు అయితే అపోజ్ చేస్తారు కదా సార్. అమరావతిలో ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? 29 గ్రామాల రైతులు, 1,50,000 పాపులేషన్ సార్. మీరు విజయవాడ, బందరు, గుంటూరు చూసుకుంటే అక్కడ 10 లక్షలు, అక్కడ 7 లక్షలు, ఇక్కడ 20 లక్షలు అన్ని కలుపుకొని ఒక 35 లక్షల పాపులేషన్ అయితే ఉంటుంది సార్. 35 లక్షల మంది మనసుల్లో ఒక ఆలోచన కలిగించినాడు, మేం కూడా రాజధాని ఏరియాలో ఉంటాం బిందాస్ గా, మళ్ళీ జగన్ వస్తే అబ్బే ఇక్కడ 10,000 ఉందా గజం, రేపు ఇంకా రేటు పెరిగింది, మీరే తినాలా, మీరే ఎదగాల. ఆయన ఏమన్నా రాయలసీమ అడిగాడా, పులివెందులు అడిగాడా? మమ్మల్నేగా. జగన్ మళ్ళీ వస్తాడు, బందర్లో రైట్ సైట్లు పెరుగుతాయని పేర్ని నాని గారి కాన్స్టిట్యున్సీ అనుకుంటండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, మీరు అక్కడ కొనుక్కోండి, ఆ బందర్లో కొనుక్కోండి మీరు. రియల్ ఎస్టేట్ అన్నారు కదా, అందుకే మీరు అక్కడ కొనుక్కోండి ముందే, రేపు కొనుక్కుంటారు. సార్ కర్నూలు రాజధాని అన్నప్పుడు కూడా చాలా మంది కర్నూలు కొనుక్కున్నారండి. వైజాగ్ రాజధాని ఈ రోజుకి రియల్ ఎస్టేట్ తగ్గల. అమరావతి రియల్ ఎస్టేట్ చూడండి, గజం కూడా పెరగల. ఇదే రాజధాని అన్నా, మీరు తీర్మానాలు చేసినా, ఇంకా భూమి తీసుకుంటానన్నా అసలు రియల్ ఎస్టేట్ లేదు. అజయ్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. అజయ్ గారు ప్లీజ్ క్రాస్ టాక్ వద్దు. అజయ్ గారు ఒక నిమిషం క్రాస్ టాక్ వద్దు. అజయ్ గారు మీకు అవకాశం ఇస్తారు, మీరు మాట్లాడుతున్నారు. ఆవిడ అభిప్రాయం చెప్తున్నారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు ప్లీజ్. అజయ్ గారు ఒక నిమిషం, మీకు అవకాశం ఇస్తారు, మీరు మాట్లాడుతున్నారు. చేసుకుందాం. రాజధానిలో డెవలప్మెంట్ చూడాలి, కానీ రియల్ ఎస్టేట్ కాదని 2014 క్రితం అనుభవం లేని ఒక వ్యక్తి, ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాని వ్యక్తి ఇక్కడ జరగబోయేదాన్ని ముందుగానే చెప్పాడు. ఇది రియల్ ఎస్టేట్ అవుతుంది చేయడానికే బాబు ఇక్కడ రాజధాని పెట్టారు. తెలంగాణ వాళ్ళ భూములు ఉన్నాయి ఇక్కడ, వాళ్లే కొనేసుకుంటున్నారు, రాజధాని కాన్స్టిట్యున్సీని డెవలప్ అవనివ్వరు అని ఆయన స్వతహాగా చెప్పి రైతుల దగ్గర నుంచి భూములు వద్దు, గవర్నమెంట్ భూములు తీసుకొని 30,000 కాకపోతే 50,000 ఎకరాలైనా తీసుకోండి స్వామి, డెవలప్ చేయమని ఒక అనుభవం లేని వ్యక్తి చెప్పాడు. ఈ రోజు అనుభవంతో చెప్తున్నాడు, మా విజన్ కి ఒక చెక్ పెట్టి ఒక గన్ అడ్డం పెట్టాడు. మీరు మీ ఇష్టం, 15 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉంటే గంట సేపు టైం ఉంది మన డిబేట్. అజయ్ గారు గంట సేపు టైం ఉంది మన డిబేట్ కి. అజయ్ గారు గంట సేపు టైం ఉందండి మనకి. రైట్ అజయ్ గారు కోర్టులో కేసేసి వాదించాలి కదా రేపొద్దున ప్రముఖ లాయర్ రష్మి గారు. అజయ్ గారు ఒక రిక్వెస్ట్ మీకు గంట సేపు టైం ఉంది మనకి. డిబేట్ 5-10 నిమిషాలు అయిపోయేది కాదు, గంట సేపు టైం ఉంది. కూలంకషంగా అంటే నేను మీకు ఒక చిన్న అజయ్ గారు ఒక చిన్న హింట్ ఇస్తాను మీకు. నేను పుణ్యశీల ఒక నిమిషం పుణ్యశీల ఒక నిమిషం అజయ్ గారికి ఒక క్లారిటీ ఇస్తాను. అజయ్ గారు మీకు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను నేను. ఫస్ట్ క్వశ్చన్ మాత్రము ప్యానలిస్ట్ ఎవరుంటే వాళ్ళందరికీ
అదే పుణ్యశీల గారు ఒక నిమిషం, పుణ్యశీల గారు ఒక నిమిషం, మధ్యలో మీరు ఎందుకు వస్తున్నారు? పుణ్యశీల గారు ఒక నిమిషం, ఒక నిమిషం. అజయ్ గారు, అజయ్ గారు, మీరు ఎందుకు వస్తారు మధ్యలో? రైట్, మీరు రైట్. ఎందుకు వస్తారు మధ్యలో? మీరు ఎందుకు వస్తారండి మధ్యలో? రైట్, అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, మనం ఇక్కడ డిబేట్ చేయడానికి ఉన్నామండి యాక్చువల్లీ. అజయ్ గారు, రజనీ గారిని రజనీ గారు సమాధానం చెప్తారు. మీరు ఎందుకు ఆమె భుజాన్ని వేసుకుంటారు? ఎందుకంటే రైట్, వాళ్ళు రైట్, రైట్. అజయ్ గారు, పుణ్యశీల గారు ఒక నిమిషం, ఒక నిమిషం, పుణ్యశీల గారు, పుణ్యశీల గారు ఒక నిమిషం, పుణ్యశీల గారు ఒక నిమిషం. అజయ్ గారు ఒక క్లారిటీ ఇస్తాను మీకు. నేను ఎప్పుడు డిబేట్ చేసినా సరే మొదటగా ప్యానలిస్ట్లకు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు ఎంత సమాధానం చెప్తే అంత టైం ఇస్తాను. బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఒక గంట సేపు నా ఛానల్ కోసము నా కోసం వచ్చి ఇక్కడ డిబేట్ లో కూర్చొని వాళ్ళని మాట్లాడుతుండగా మధ్యలో కట్ చేశాను అనుకోండి, వాళ్ళు హర్ట్ అవుతారు. మీకు అడిగే ఫస్ట్ క్వశ్చన్ కూడా మీరు చెప్తే నేను మీరు చెప్పినంతసేపు వింటాను, అన్లెస్ అంటిల్ అది టాపిక్ డైవర్ట్ అయ్యి కొత్త టాపిక్ వెళ్తే తప్ప. మేము కూడా బాగా గంట సమయాన్ని సార్ కేటాయిస్తాము. వారు మాట్లాడేటప్పుడు నేను మీకు కూడా అవకాశం మాట్లాడతా. ఇస్తాను, నేను మీకు అవకాశం ఇస్తే మీరు మాట్లాడదు. ఒక నిమిషం. విని సమాధానం చెప్పానండి, తప్పులేదు. రైట్, రజనీ గారు, రజనీ గారు, కన్క్లూడ్ చేయండి, కన్క్లూడ్ చేయండి రజనీ గారు. సార్ నేనేం చెప్తున్నానంటే రైట్, లాస్ట్ పాయింట్ చెప్పండి. అడ్డగోలుగా వద్దు. ఎస్, పుణ్యశీల గారు ఒక సార్ నిమిషం, ఒక రైతుల నిమిషం. గురించి కాదు సార్, రియల్ ఎస్టేట్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినారు జగన్ గారు. మా విజన్ అన్నట్టుగా మా వి గన్ అనే ఒక ప్రపోజల్ తో రియల్ ఎస్టేట్ ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి మారితే, మళ్ళీ జగన్ వస్తే అటువైపు పెరిగిద్ది, ఇటువైపు పెరగదు, ఇటువైపు కట్టడు అని గతంలో ఎంతో మంది కౌలు రైతులు కౌలు రాలేదని మా కోర్టులకు వస్తే 10 మందికి వేసేసినారండి కౌలు రాలేదని. ఆ 10 మందికి కౌలు ఇమ్మన్నారు జడ్జి గారు. సార్ రాజధాని రైతులు అందరికీ రాలేదు సార్, మనకెందుకమ్మా కోర్టులో ఎవరు పిటిషన్ వేస్తే వాళ్ళకే ఇవ్వండి అన్నారు. ఎంతమంది రైతులు వచ్చిస్తారు? ఏమంటే కౌలు ఇమ్మంటే ఆయన ఏమంటాడు, ఏమమ్మా ఖజానాలో డబ్బులు ఎంత ఉన్నాయి అనుకున్నాం, అసలు ఏం చేయాలి ఈ భూమిని నాకేం అర్థం కావట్లా, నా వల్ల అయితే కాదని చేతులు తీసినాడు. అంటే ఒక ముఖ్యమంత్రికి బిల్లు చేసే ప్రతిపాదన తీర్మానం చేసి అది క్వశ్చన్ చేయాలి ఇప్పుడు. రజనీ గారు, ఒక బ్రేక్ తీసుకుందాం ఇక్కడ. సార్ గజెట్ చేసే అధికారమే ఉంటే మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రికి ఆ గజెట్ ని సవరణ చేసే అధికారం కూడా ఉంటుంది సార్. ఇది రాజ్యాంగంలో పొందుపరిచింది, రాజ్యాంగాన్నే మనం సవరణ చేస్తున్నాం. చట్టసభల్లో చట్టాన్ని సవరణ చేయలేమా అండి? ఈ ముఖ్యమంత్రికి అధికారం ఉంటే ఆ ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందేమో, చెప్పలేం కదా. అది ఒక్కసారి చిన్న ఇంటరప్ట్ చేస్తున్నాను. రైతులు కాదు, మొత్తానికి ఏదైతే జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో ఆ పరిణామాలు కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయా, కొత్త ఐడియాస్ ఇస్తున్నాయా అన్న విషయం పైన డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పని డిస్కస్. అజయ్ గారు ఇక్కడ